నాకొక విషయం చెప్పండి. 'లైలా' మూవీ చూసిన వాళ్ళకి మీకెలా అనిపిచ్చింది? అది నేను అడుగుతున్నా మీ అందరికి ఆడియన్స్‌కి, సబ్‌స్క్రైబర్స్‌కి. ఈ వీడియో ఎవరైనా చూస్తున్న వాళ్ళకైతే మీకు నచ్చితే చెప్పండి. నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి మూవీ గురించి. నా వరకైతే అస్సలు నచ్చలేదు భయ్యా. ఉన్నది చెప్తున్నా. మన 'దాస్ కా మాస్' గారు తీసిన ఈ ఈ 'లైలా' ఫిలిం అనేది నాకు నచ్చలేదు. స్టోరీ పాయింట్ మాట్లాడుకొని కొంచెం మూవీలో డెప్త్‌కెళ్తాం. అసలుకి స్టోరీ అయితే ఎలా ఉంటుందంటే మన సోను అనే క్యారెక్టరు దట్ మన విశ్వక్సేన్ గారు. సో తననేది ఒక పాపులర్ మేకప్ ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు. సో అలా ఉన్నప్పుడు అతనికి అనుకోకుండా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే అక్కరైతాయి. సో అలా అయిన తర్వాత తను లైలా గెటప్‌కి చేంజ్ అవుతాడు. సో అలా చేంజ్ అయిన తర్వాత ఏమైంది, ఏంటి అనేది మీకు ఐడియా ఉంటుంది. అసలుకి ట్రైలర్ చూసిన వాళ్ళకైతే మీకు అసలు ఫిలిం ఎలా ఉంటుందనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో అదన్నట్టు చెప్పేసాను కదా ఇక్కడ స్టోరీ అనేది అంతా. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, క్లైమాక్స్ పోర్షన్ ఇదంతా ఒకే ఫ్లాట్‌లా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ అనేది ఓకే అనిపించినా కూడా సెకండ్ హాఫ్లో మనం మోస్ట్ ఆఫ్ ది పార్ట్ అయితే ఆ ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం లైలా క్యారెక్టర్ అలా కొంచెము క్రింజ్ జోక్స్ అలా, అంటే క్రింజ్ అని చెప్పలేం కానీ నాకైతే ఒకే ఇష్లా అన్నట్టు అనిపిస్తూ అలా జోక్స్తోని అలా సరదాగా వెళ్ళిపోతుంది. అది ఎటువంటి వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అంటే మన విశ్వక్సేన్ అన్న ఫ్యాన్స్ కనుక ఉన్నా కానీ, లేకపోతే అలా మన విశ్వక్సేన్ గారు ఎటువంటి ఫిలిం అయినా ఓకే అన్నట్టు అనిపించిన వాళ్ళకి మాత్రం అయితే కనెక్ట్ అవుతుంది. అది మాత్రం చెప్తున్నాను. ఇక మెయిన్గా మాట్లాడుకోవాలంటే మైనస్ పాయింట్లు ఏమైనా ఉన్నాయంటే ఫిలింలో చెప్తున్నాను నేనండి. ఫిలింలో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివచ్చు, ఆ పర్ఫార్మెన్స్ అనేది ఒకేలా అనిపించినా కూడా మెయిన్గా స్క్రీన్ ప్లే చూసుకున్నా ఇలా కొన్ని మైనస్ థింగ్స్ అయితే కొన్ని ఉన్నాయని చెప్పి, అంటే మూవీ గురించి చాలామంది అలా రూమర్స్ కూడా వెళ్తున్నాయి. మూవీ అందరికీ నచ్చకపోవడానికి కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ దట్, బాయ్కాట్ అనే ఒక డైలాగ్ అయితే చాలా రూమర్ బాగా స్ప్రెడ్ అవుతుంది అవార్డు ఎందుకనేది మీకు తెలుసు. అది నేను వీడియోలో మెన్షన్ చేసి చెప్పాలని అనుకోవట్లేదు. నాకు పర్టికులర్గా చెప్పాలంటే విశ్వక్సేన్ గారి మూవీస్లలో మెయిన్గా నాకు నచ్చే ఫిలిం అంటే పలక్నామా దాస్ భయ్య. నిజం చెప్తున్నా, పలక్నామా దాస్ ఫిలిం ఉన్నంత మాస్గా ఏ ఫిలిం లేదు నాకు తెలిసి ఇప్పట్లో వచ్చిన ఈ దాస్ కా మాస్ గారి మన ఫిలిమ్స్లలో ఉన్నాయి. కానీ డైలాగ్స్ అనేటివి ఏదో బాగా సొల్లుగా ఉండేటట్టు ఉంటాయి. కానీ అందులో మాత్రము ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివచ్చు, అంటే ఫ్రెండ్స్తోని ఉండే సీన్స్ కానివచ్చు, అది వేరే భయ్య, అది వేరే, అది చెప్పుకోవచ్చు. అండ్ ఈ నగరానికి ఏమైందో కూడా వేరే లెవెల్ యాక్టింగ్ మన విశ్వక్సేన్ గారిది. సో అది చెప్పుకోవచ్చు. సైలెంట్ పొజిషన్లో ఉండకుండా అది వేరే లెవెల్ మిడిల్ ఆఫ్ ది. సో అది పబ్లిక్ కనెక్ట్ అయింది అప్పట్లో. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇలాంటి సీన్స్ కనెక్ట్ అయితే అని అనుకున్నారచ్చు, కానీ ట్రై చేశారచ్చు, కానీ పబ్లిక్ చాలామంది కనెక్ట్ కాలేదు, ఇంక్లూడింగ్ టు మీ అని చెప్పుకోవచ్చు. భయ మరి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మీకు ఎంతమంది చెప్పే ఉంటారు అసలు ఫిలిం ఎలా ఉంటుంది, ఆ ట్రైలర్ చూస్తే మీకు ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడాల్సిన ఫిలిం అస్సలు కాదని చెప్తాను. కాకపోతే ఎటువంటి ఫిలిమ్స్ లేవు భయ్యా అని అనుకుంటే మాత్రము మన తెలుగులో ఇప్పట్లో మన లైలా ఫిలిం ఒకటే ఉంది అని అనుకుంటే మనం కంపల్సరీ ఈ ఫిలిం చూడాలనుకుంటున్నా అని అంటేనే నేను ఈ ఫిలింని రికమెండ్ చేస్తాను. జస్ట్ గో ఆన్ థియేటర్ అని చెప్తా. అంతకు మించి ఏం లేదు. మూవీ గురించి చెప్పుకోవాల్సిన ప్లస్ పాయింట్స్ గురించి అవి సాంగ్స్ రత్తం అని ఒక సాంగ్ బాగా అనిపించింది, ఇంకా కంపేర్ టు అదర్ సాంగ్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకేషన్ అనిపించింది. మనం విశ్వక్సేన్ యాక్టింగ్ కానివచ్చు, ఇంకా సమ్ ఆఫ్ అదర్ క్యారెక్టర్స్ కానివచ్చు, ఓకే జస్ట్ ఓకే అన్నట్టు అనిపించింది. ఇలా చెప్పుకోవచ్చు భయ. ఫిలిం గురించి మాట్లాడుకుంటే ఇంకెక్కువ కూడా సాగదీయద్దు, మొత్తం నెగిటివ్ స్ప్రెడ్ చేసేస్తున్నా అన్నట్టు అయిపోతుంది. పాజిటివ్స్ కూడా ఉన్నాయి, చెప్పాలని అంటలేను, కానీ ఇదివరకు చూసిన సీన్స్ లాగానే అనిపించడంతో నాకు మైండ్లో అలా కనెక్ట్ అయింది ఫిలింలో, అంతకు మించి ఏమీ లేదు. అండ్ మనం విశ్వక్సేన్ గారు ఒక మంచి ఫిలింతోని మళ్ళీ ఒకసారి, అంటే అప్కమింగ్లో ఒక మంచి ఫిలింతోని, నెక్స్ట్ ఫిలింతోని ఏదైనా మంచి మూవీతో రావాలనుకుంటున్నా. ఎందుకంటే కంపేర్ టు మెకానిక్ రాకీ అన్న పోప్ అన్నట్టు, అంటే సంవాట్ ఓకే అన్నట్టు అనిపిస్తుంది. ఆ మూవీ కూడా అట్లనే, అంటే లైక్ ఒక ట్విస్ట్, ఆ హీరోయిన్ అదంతా ఓకే అనిపిస్తుంది అది కూడా. కానీ ఈ ఫిలింతో కంపేర్ చేస్తే ఆ ఫిలిం ఓకేనా భయ్య అంటే దీనికి ఒక మెట్ట ఓకే అని చెప్తా. అంటే ఒక ఛార్జింగ్ పాయింట్ ఒకటి అన్నది ఓకే అని చెప్పచ్చు ఆ ఫిలింని కంపేర్ చేసుకుంటే ఫిలింతో అదన్నట్టు. ఓకేనా? ఇంకా ఇదన్నట్టు భయ. మరి మూవీస్లో మన దాస్ కా మాస్ గారి మూవీస్లో నాకు నచ్చిందా నచ్చలేదా ఈ ఎంటైర్గా రివ్యూ మీరు వినే ఉంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే యాజ్ యువర్ విష్ లీవ్ అండ్ గో అని చెప్తా. అండ్ వీడియో నచ్చితే అదన్నట్టు. ఓకేనా? లైలా మూవీ రివ్యూ అయితే ఇది. దట్స్ ఇట్ విత్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.